హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని యామిని, రుద్రాణి ఇద్దరు కలిసి రాజు ముందు బయట పెట్టిన నిజం. రాజు ఏం చేయబోతున్నాడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య హాస్పిటల్లో కనపడడంతో రాజు అయితే కావ్యకి ఏం జరిగిందా అని చెప్పి ఇక వెళ్ళి అక్కడ ఇక డాక్టర్ మాట్లాడిన మాటలు వేరొక రకంగా అర్థం చేసుకొని ఇక రాజు అయితే కావ్యకి క్యాన్సర్ అని అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే అయ్యో నాకు ఎలాంటి క్యాన్సర్ లేదండి అని చెప్పి డాక్టర్తో మాట్లాడి మరీ వినిపిస్తుంది. ఆ మాటలన్నీ విన్న రాజు అయితే ఇక కావ్యకి ఇక ఎలాంటి ఇక అనారోగ్యము లేదని తెలుసుకుంటాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఇక లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కావ్య వెనకాలే ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా ఒరే మనవుడా, నా మనవరాలు పూర్తి ఆరోగ్యంతో ఉంది, నువ్వు ఎలాంటి సమస్య తెచ్చుకోవద్దు, దానికి ఒంట్లో బాలేదని నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలో పెట్టుకోవద్దురా అనగానే ఏంటో నానమ్మ, కళావతి గారిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ ఏదో విషయం మాత్రం దాస్తున్నారు నానమ్మ, ఆ విషయాన్ని నేను తెలుసుకుంటాను అనగానే ఏ విషయము దాచిపెట్టట్లేదు లేరా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పి రాజ్ దగ్గర కవర్ చేస్తారు ఇద్దరు కూడా. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక కళ్యాణ్ అయితే పొద్దున్నే కవిత్వాలు మొదలు పెడుతూ ఉంటాడు. కవిత్వం ఒక్కొక్కటి రాసుకుంటూ ఇక పొట్టి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది పొట్టి, ఈరోజు నా కవిత్వం ఒకసారి వింటావా అనగానే అయ్యో కూచి, నీ కవిత్వం నాకు అస్సలు వినాలని లేదు, చాలా చిరాగ్గా ఉంది, నాకు ఎందుకో కానీ పొద్దున్నే పుల్లగా తినాలనిపిస్తుంది కూచి అని చెప్పి అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఏంటి పుల్లగా తినాలనిపిస్తుందా, అయితే కిచెన్లోకి వెళ్ళు, గంపలుగా లోపల చింతపండు డబ్బాలుగా నింపిపోయింది, వెళ్ళు తిను అని చెప్పి విసుగ్గా అంటాడు. ఒక్కసారిగా ఏంటి అని చెప్పి మళ్ళా రెండోసారి అడుగుతాడు. అదే నువ్వు తండ్రి కాబోతున్నావు కూచి అనగానే ఒక్కసారిగా ఏంటి నిజమా అని చెప్పి ఎత్తుకొని ఇక గిరా తిప్పేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కూచి కళ్ళు తిరుగుతున్నాయి, కిందకి దించు అని చెప్పి అనగానే ఎంత మంచి వార్త చెప్పావు పొట్టి, ఇంత మంచి గుడ్ న్యూస్ విని ఎంతకాలం అయింది, నాకు ఈ విషయం వెంటనే అమ్మకి వెళ్ళి చెప్పాలనుంది అనగానే ఆగు కూచి ఆగు అని చెప్పి ఇక దించేసరికి ఏమైంది అనగానే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అనగానే ఇక ఒక్క నిమిషం పడుకో అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి వాటర్ బాటిల్ అయితే తీసుకొని వస్తాడు. ఇంతలోనే ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ కళ్యాణ్ని చూసి ఏంటి కళ్యాణ్ హడావుడి పడుతున్నావేంటి అనగానే అది నానమ్మ అది అని చెప్పి ఇక సంతోషం ఒకవైపు ఇక అప్పుకి ఏమైందని ఒకవైపు అనుకుంటూ ఉండగానే ఏమైందిరా ఎందుకంత తొందరపడుతున్నావు అని చెప్పి అనగానే మీ మనవరాలు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇక చాలా నవ్వుకుంటూ చెప్తాడు. ఆ మాటలు విన్నా ఇక ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంతలోనే అప్పుకి వాటర్ తీసుకొచ్చి కళ్యాణ్ ఇవ్వటం, ఇక కాస్త కూర్చొని ఇక అప్పు మామూలు అవ్వటం జరుగుతుంది. ఇంతలోనే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక కావ్య అయితే కిచెన్లో ఉంటుంది, దానిలక్ష్మి ఇక అక్కడే ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడ ఉండేసరికి ఇక ప్రకాశం అయితే అప్పుడే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అనగానే అబ్బే ఏమీ లేదమ్మా, ఏదో ఆలోచించాను కానీ ఇప్పుడే మర్చిపోయానమ్మా అనగానే ఒరే మతిమరుపు, నువ్వు అన్నీ మర్చిపోతావు కానీ ఈ విషయం మాత్రం నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలిరా అనగానే ఏ విషయం అమ్మా అని చెప్పి అంటాడు ప్రకాశం. దానిలక్ష్మి కూడా ఏంటత్తయ్య చాలా సంతోషంగా ఏదో చెప్పాలనుకుంటున్నారు అనగానే ఏదో చెప్పాలనుకోవడం ఏముంది, నీ కొడుకు అనగానే నా కొడుకు ఏమైంది అత్తయ్య అనగానే అయ్యో నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు ప్రకాశం అని చెప్పి అనగానే దానిలక్ష్మి ప్రకాశం ఇద్దరు మొహాలు వెలిగిపోతాయి. ఇక కిచెన్లో ఉన్న కావ్య కూడా ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది. అందరూ కూడా కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలుసుకొని స్వప్న ఇక అలాగే సుభాష్ అందరూ కూడా కళ్యాణ్ వచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. కవిగారు కంగ్రాచ్యులేషన్స్ కవిగారు అని చెప్పి కావి కూడా చెప్తుంది.
ఇక దానిలక్ష్మి అయితే చాలా సంబరపడిపోతూ ఇక నాన్న కంగ్రాచులేషన్ నాన్న అని చెప్పి అప్పు కంగ్రాచులేషన్స్ అమ్మ అని చెప్పి అప్పుని దగ్గరకు తీసుకుంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇక రుద్రాణియకైతే గుండె చెదిరిపోతుంది. అప్పుకి దానిలక్ష్మి అలా దగ్గర తీసుకోవడం చూసి తట్టుకోలేదు. ఇక వెంటనే స్వప్న, అత్త ఏంటత్తా నీ కళ్ళల్లో ఏవో నిప్పులు కనిపిస్తున్నాయి, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా ఏంటి అనగానే, స్వప్న అని చెప్పి అనగానే, అవును మరి ఇంట్లో అందరూ సంతోషంగా కళ్యాణ్కి కాంగ్రెస్ చెప్తుంటే నువ్వు మాత్రం గుడ్లగోబులాగా చూస్తున్నావు అంటే నిప్పులు పోసుకోవడమే అంటారు అనగానే, నాకెందుకు నిప్పులు పోసుకోవడం, ఎప్పటికైనా పెళ్ళైనాక ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే కదా, కొంతమంది ఉంటారు దేనికి నోచుకోకుండా అని చెప్పి ఇక కావ్య మోహన్ చూస్తూ ఉంటుంది. కావ్య ఒక్కసారిగా ఇక తలదించుకొని ఉండగానే, కంగ్రాచులేషన్స్ అప్పు, అలాగే కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ రా, ఈ ఇంట్లో చాలా సందడి మొదలవబోతుందన్నమాట అనగానే, అవును ఈ ఇంట్లో సందడే మొదలవుతుంది, ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లం ఏంటంట అని చెప్పి అపర్ణ అనగానే, అదేంటి వదిన అలా అంటావేంటి, ఈ ఇంటికి ఎంతైనా రాజ్ తొలి వారసుడు, అలాంటిది వాడి ప్రేమని రిజెక్ట్ చేసి నీ కోడలు ఇక దూరం పెట్టింది. ఇక రాజ్ కంటే చిన్నవాడు కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడు, రాహుల్ ఆల్రెడీ అయ్యాడు. ఇక రాజు విషయం అంటే ఇక వాడి జీవితం ఏమవుతుందానని కొంచెం కూడా నీకు ఆలోచన అనిపించట్లేదా వదిన? ఇక్కడ చూస్తే ఈవిడ గారు మాత్రం దర్జాగా రాజు ప్రేమని పక్కన పడేసి ఒంటరిగానే బాగుందని సెటిల్ అయిపోతుంది. ఈవిడ గారు ఏమి చేస్తున్నా మీ ఎవరికి ఏమి పట్టదా అనగానే, ఇప్పుడు మ్యాటర్ అది కాదు రుద్రాణి, ఇప్పుడు కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని సంతోషపరనివ్వు, ఇంతలోనే కావాలని ఏదో ఒకటి చేసి మా మనసుల్లో ఉన్న ఆనందాన్ని దూరం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. సరే వదిన నీ ఇష్టం, నేనన్నది ఎప్పటికైనా మీకు తెలుస్తుందేమో, ఇప్పటికైతే కంగ్రాట్స్ రా కళ్యాణ్, ఈ ఇంటికి నువ్వైనా వారసుని ఇస్తావనుకుంటున్నాను అని చెప్పి ఇక లోపల ఉడికిపోతూ ఒకవైపు ఇక కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దానిలక్ష్మి అయితే అప్పును కూర్చోపెట్టి, అప్పు ఈరోజు నువ్వు తల్లి కాబోతున్నావు, ఇక నుంచి నువ్వు ఖచ్చితంగా ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ముఖ్యంగా నీ ఉద్యోగానికి వెళ్ళకూడదు అనగానే, అయ్యో అత్తయ్య అప్పుడేనా అనగానే, మరి ఇంకెప్పుడు, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఉండాలి అనగానే, సరేలే దానిలక్ష్మి ఉంటుందిలే, భయపెట్టు మాకు, అప్పు నువ్వైతే రెస్ట్ తీసుకో అని చెప్పి దానిలక్ష్మికి ఇక సర్ది చెప్తుంది అపర్ణ. ఇక కావ్య అయితే అప్పు దగ్గరకు వచ్చి ఇక కంగ్రాట్స్ చెప్పి జాగ్రత్తే అని చెప్పి అనగానే, అక్క నువ్వు కూడా ప్రెగ్నెంటే, కానీ ఈ కుటుంబానికి ఎవరికీ తెలీదు, నిన్ను అందరూ కూడా ఇక బావ ప్రేమని దూరం పెడుతున్నామని ద్వేషిస్తున్నారు, నేనేమో కడుపుతో ఉన్నాననగానే అందరూ కూడా నన్ను గారాబంగా వచ్చి అందరూ కంగ్రాట్స్ చెప్పారు, నువ్వు మాత్రం నాకంటే ముందే ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు కాబట్టి నువ్వు ఇలానే బాధలో ఉండిపోవాల్సిందేనా అనగానే, అప్పు ఈ విషయాన్ని పక్కన పెట్టు, ముందు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ విషయాన్ని ఎంజాయ్ చెయ్యి, నా జీవితం అనేది నాకు తెలుసు, ఆ దేవుడు నా నుదుట ఏది రాస్తే అదే జరుగుతుంది అని చెప్పి, కంగ్రాట్స్ కవి గారు, జాగ్రత్తగా ఉండండి, అప్పుని జాగ్రత్తగా చూసుకోండి అనగానే, అయ్యో వదిన మీ దగ్గర నుంచే నేను అన్నీ నేర్చుకున్నాను, ఈ టైంలో అప్పు దగ్గరే ఉంటాను, అప్పుని విడిచి ఎక్కడికి వెళ్ళను సరేనా అనగానే, ఇక మొత్తానికైతే కావ్య ఇక ఆనందంతో వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పు కడుపుతో ఉందన్న విషయం ఇంట్లో అందరూ తెలుసుకొని తనని గారాబంగా చూస్తూ ఉంటారు. ఇక ఒకవైపు అప్పుకి పుల్లగా తినాలనిపిస్తుందని చాలా వరకు పుల్ల మామిడికాయలు అన్నీ కూడా ఇంట్లో అయితే అప్పుకి ఎదురుగా పెట్టి అప్పుకి తినమని స్వయంగా దానిలక్ష్మినే కట్ చేసి మరీ ఇస్తుంది. ఇక అప్పు అయితే అవి తింటూ, అబ్బా చాలా నోటికి చాలా బాగున్నాయి అత్తయ్య అనగానే, అవును ఇప్పుడు ఈ టైంలో అలాగే అనిపిస్తుంది, ఎంతని పులుపైనా తినాలనిపిస్తుంది, ఈ పులుపు కాయలు చూస్తుంటే మాకేమో ఒక రకంగా మొహం కొట్టేస్తుంటే నీకు మాత్రం చాలా బాగుంది కదా అప్పు అని చెప్పి అప్పుని చాలా చిన్నపిల్లలాగా చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి ఇక వెంటనే అప్పుకి గుర్తుకు వస్తుంది, అవును
నాలాగే అక్క కూడా ప్రెగ్నెంటే కదా, అక్కకు కూడా ఇవన్నీ తినాలనిపిస్తుంది. కానీ అక్క గురించి ఎవరికీ తెలియదు కదా, నేను తీసుకెళ్ళి అక్కకిస్తాను అని చెప్పి ఇక బౌల్లో పుల్ల మామిడికాయ ముక్కల్ని ఇక కొన్ని తీసుకొని కావ్య బయట కూర్చోగానే కావ్య దగ్గరికి వస్తుంది అప్పు. ఇక ఇక్కడ ఎలా ఉంటే రుద్రాణి అయితే కళ్యాణ్ అప్పు సంతోషంగా ఉండడం చూస్తుంది. ఇక ఏంటిరా ఇదంతా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ దుగ్గిరాల కుటుంబం రోజు రోజుకి సంతోషాలతో ఇక అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారా? ఈ ఇంట్లో ఎలాంటి అగ్గిపుల్ల పెట్టినా బగ్గు మందారా అని చెప్పి అనగానే, అయ్యో మమ్మీ, ఇప్పుడు నీకు అంత బాధ ఎలా వచ్చింది మమ్మీ? సరే, కళ్యాణ్ వాళ్ళు ఇక పిల్లల్ని కంటారు, తప్పే ఉంది అనగానే, ఒరే వెర్రి మొహోడా, పిల్లల్ని కంటారు అది నువ్వు చాలా సులువుగా చెప్పేస్తున్నావు. కానీ రేపటి రోజు వీళ్ళందరూ కలిసి నీ కూతురికి అన్యాయం చేస్తారు అంటే నీకు అన్యాయం చేసినట్టు లెక్క. ఎప్పటికైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ఎప్పటికీ నమ్మర్రా. వాళ్ళ వంశాన్ని ఇక వృద్ధిపరుచుకుంటూ వాళ్ళకు వాళ్ళే సేమ్ ఇప్పుడు కళ్యాణ్ రాజు ఎలాగో అలాగే నిన్ను కూడా పక్కన పెట్టేసినట్టు నీ కూతుర్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఇక మన చేతుల్లో చెప్పే మిగులుతుందిరా అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో ఇక ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా అప్పు కావ్య దగ్గర ఇక కూర్చొని, కావ్యక్క, నువ్వు కూడా ప్రెగ్నెంటే కదా, ఖచ్చితంగా నీకు కూడా ఇవన్నీ తినాలనిపిస్తుంది, తిను అని చెప్పి చేతిలో పెడుతుంది. ఇక కావ్య ఆ వాసనకి ఇక వాసన చూస్తూ నోట్లో పెట్టుకోబోతున్న టయానికి గబగబా ఇక రుద్రాణి వస్తుంది. ఏంటి, నువ్వేదో కడుపుతో ఉన్నదానిలాగా అప్పు చేతిలో ఉన్న పొల్ల మామిడికాయ ముక్కలు తింటున్నావు? అసలు నువ్వు ఏంటి ఏదో చెప్తావాలనుకుంటున్నావు, కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పట్లేదు. నీలో కొన్ని రోజులుగా ఏవేవో ఆలోచనలు నేను గమనిస్తూనే ఉన్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు? ఇప్పుడు నేను అప్పు చేతిలో ఉన్న పుల్ల మామిడికాయ తింటే కడుపుతో ఉన్నట్టు లెక్క, లేదంటే ఇంకా మీరు అనుకున్నట్టు ఏదో దాచేస్తున్నట్టు లెక్క? అంటే ఈ ఇంట్లో కనీసం నాకు నచ్చినట్టుగా కూడా నేను తినకూడదు అనగానే, తిను, నచ్చినట్టుగానే తిను, కానీ ఈ టైంలో ఎవరు కూడా కడుపుతో ఉన్న వాళ్ళు తప్ప మామూలుగా ఎవరు కూడా పుల్లని మామిడికాయ ముక్కలు తినరు అనగానే, అలా అని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టుంది? మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య, ఇదిగో అప్పు, నీకు తినమని పెట్టారుగా, నువ్వే తిను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అప్పు, ఇక మీ కళ్ళు చల్లబడ్డాయా? అయినా పుల్ల మామిడికాయ ముక్కలు నేనే తినాలని ఎక్కడా లేదు, ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. ఇందులో ఉప్పు కారం పెట్టుకొని చిన్నప్పుడు మా కావ్యక్క తెగ తినేది, అదే గుర్తుకొచ్చి ఇచ్చాను అనగానే ఇక అప్పు అలా వెళ్ళిపోయేసరికి ఇక ఇంతలోనే రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు, కావ్యని అలా అన్నావేంటి అనగానే, ఒరే పిచ్చోడా, నిజానికి కావ్యలో చాలా మార్పును చూశానురా. ఈ మధ్యకాలం కావ్య నీరసంగా కనపడుతుంది, అలాగే చాలా ఇక కడుపుతో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారో సేమ్ అలాగే కనబడుతుందిరా. నేను ఏది కూడా ఆలోచించకుండా మాట్లాడను. ఈరోజు కూడా అప్పు తనకి పుల్ల మామిడికాయ ముక్కలు ఇవ్వగానే చాలా ఇష్టంగా వాసన చూస్తూ తినబోయింది. కావ్య ఏదో దాస్తుందిరా, ఎక్కడో ఏదో జరిగింది, అదేదో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రుద్రానికి అయితే కావ్య మీద అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంటికి రాగానే టీవీలో ఇక ఒక సీరియల్ వస్తూ ఉంటుంది. అది చూస్తూ ఇంట్లో అందరూ కూడా ఇక ముఖ్యంగా యామిని తల్లిదండ్రులైతే పాపం కదా, తనకి వచ్చిన ప్రాబ్లాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా బాగానే మెయింటైన్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటబ్బా అని చెప్పి రాజ్ చూసేసరికి అందులో ఇక కావ్యలాగే ఒక అమ్మాయి ఇంట్లో ఎవరికి తెలియకూడదని తనకి వచ్చిన ఇక డిసీజ్ని ఎవరికి చెప్పకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అది రాజ్ చూసి చాలా బాధపడతాడు. ఇంతలోనే యామిని వస్తుంది. బావా ఏంటి బావా ఎప్పుడూ లేంది ఇక్కడ కూర్చున్నావు, అది కూడా చాలా తీక్షణంగా చూస్తున్నావు, ఏంటి బావా అనగానే, యామిని నిజానికి నేను
చాలా బాధపడుతున్నాను. కానీ ఆ బాధ ఎందుకు పడుతున్నానో, ఎవరి కోసం పడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. కళావతి గారు ఏదో దాచిపెడుతున్నారు. నన్ను, నా ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు అర్థమైంది అని చెప్పి రాజు అంటాడు. వెంటనే యామిని, ఏంటి బావా, ఎందుకు ఎందుకు రిజెక్ట్ చేసింది చెప్పు అనగానే, ఇదిగో ఈ సీరియల్లో ఈ అమ్మాయిలాగే కళావతి గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లాన్ని ఇంట్లో చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా తనలో తనే, తన మనసులోనే పెట్టుకొని, ఇక తను ఏదైనా ఫ్యూచర్లో ఇక తన ప్రాణానికి ఏదో జరగబోతుందని, ఇక ఆ రకంగా బిహేవ్ చేస్తుందని నాకు అర్థమైంది. కళావతి గారికి నేనంటే చాలా ప్రేమ. అందుకే నా ప్రేమని పక్కన పెట్టారు. నాకేదో ఎందుకో కానీ కళావతి గారు తనకి ఏదో ఒంట్లో బాలేదని మాత్రం అర్థమైంది యామిని అని చెప్పి రాజు అంటాడు. ఇదేంటి కొత్త ట్విస్టు, కావ్యకి ఒంట్లో బాలేదా? బాగానే ఉన్నట్టుందే. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు బావా అని చెప్పి అనగానే, ఈరోజు కళావతి హాస్పిటల్కి వెళ్ళింది. నేను నా చెవులారా విన్నాను. కళావతికి 2 నెలల నుంచి ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయిందని అన్నారు. నేనైతే క్లియర్గా వెళ్ళలేదు, కానీ కళావతి మాత్రం ఏదో దాచిపెట్టిందని నాకు అర్థమైంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. బావా, నువ్వన్నది నిజమైతే నీకు నేను సహాయం చేస్తాను. కళావతి గారిని నువ్వు నేను ఇద్దరము కలిసి ధైర్యం చెప్దాము. కళావతికి ఏమీ జరగదులే బావా అని చెప్పి ఇక రాజు ముందు డ్రామా ఆడి అక్కడి నుంచి పక్కకు వస్తుంది. వెంటనే రుద్రానికి కాల్ చేస్తుంది. రుద్రాణి, అయ్యో యామిని, నేనే నీకు చేయాలనుకున్నా, నీకు 100 ఏళ్ళ ఆయుష్ అనగానే, నాకు 100 ఏళ్ళ ఆయుష్ అని నాకు ముందే తెలుసు, కానీ మీరు చెప్పండి, అక్కడ కావ్య పరిస్థితి ఎలా ఉంది? కావ్య హాస్పిటల్కి వెళ్ళిందంట. ఏదో 2 నెలల నుంచి ఏదో ప్రాబ్లం ఉందంట. కావ్య ఏదో దాచిపెట్టిందని ఇక్కడ మా బావ నాకు చెప్తున్నాడు. బావ చాలా బాధపడుతున్నాడు కూడా. చెప్పండి రుద్రాణి గారు, ఇంట్లోనే ఉంటారు. కళావతి గురించి తెలుసుకోమని తను ఏదో దాచిపెడుతుందని అన్నాను కదా, ఏం తెలుసుకున్నారు అనగానే, ఏంటి హాస్పిటల్కి వెళ్ళిందా? కావ్య హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? తను ఆఫీస్కి వెళ్ళింది కదా అనగానే, నో, మా బావ చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళింది అనగానే, రుద్రాణి, ఏంటి నిజమా? ఈరోజు నాకు ఈ ఇంట్లో చాలా చాలా మార్పులే కనబడ్డాయి. కావ్య ఎందుకో చాలా సిక్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కూడా తన చెల్లి ప్రెగ్నెంట్ అయ్యి మామిడికాయ ముక్కలు తింటుంటే తను కూడా తనతో పాటు కూర్చొని తినాలని చూసింది. కానీ నేను అడిగేసరికి నన్ను దాటేసి వెళ్ళిపోయింది. నాకు కూడా అనుమానంగానే ఉంది, కావ్య ఏదో దాచిపెడుతుందని అనగానే, మరింకెందుకు ఆలస్యం? తను హాస్పిటల్కి వెళ్ళిందని ఇక మా బావ చెప్తున్నాడు కాబట్టి తను ఖచ్చితంగా రేపు కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, తర్వాత కూడా వెళ్ళొచ్చు. నువ్వు ఒక కంట కన్నేసి పెట్టి ఉంచు. కావ్య అసలు ఏ డిసీజ్తో బాధపడుతుందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కావ్య ఏదైనా పెద్ద విషయం అయితేనే ఇంట్లో అందరికీ దాచిపెడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి కావ్య ఏం చేసినా కనిపెట్టండి అని చెప్పి అంటుంది. ఓకే యామిని, ఇక నుంచి ఇక నా కళ్ళు మొత్తం కావ్య వైపే. కావ్య ఏం చేసినా కూడా తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇద్దరు కూడా కావ్య గురించి మాట్లాడుకుంటారు. ఇక మరొక వైపు ఇక అప్పుని ఇంట్లో అందరూ కూడా చాలా ప్రేమగా అప్పుకి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక ధాన్యలక్ష్మి అయితే చేసి పెడుతూ ఇక తినిపిస్తూ చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటారు. ఇక కావ్య మాత్రం చాలా నీరసంగా, ఎవరికీ అనుమానం రాకుండా ఇక తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కావ్య అయితే, అవును, ఇక రేపు హాస్పిటల్కి రమ్మన్నారు, టెస్టులు ఏవో చేస్తామన్నారు, అవన్నీ చేయించుకోవాలి, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈసారి ఇక ఇంట్లో ఏమని చెప్పి వెళ్ళాలి? ఇక నేను మళ్ళా ఆఫీస్కనే చెప్పాలి అని చెప్పి హాల్లో అందరూ ఉండగా కావ్య అయితే బయలుదేరుతుంది. ఆల్రెడీ ఇక అపర్ణకి రుద్రాణీదేవికి చెప్పేస్తుంది కాబట్టి, అపర్ణకి ఇందిరాదేవికి చెప్పేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా, కావ్య ఆఫీస్కి వెళ్తున్నావా, వెళ్ళు, క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటే, రుద్రాణి ఆఫీస్కి వెళ్తుందా? చెప్తాను, నువ్వు ఎంత కవర్ చేసినా నేను మాత్రం నీ వెనకాలే ఫాలో అవుతాను కదా అని చెప్పి కావ్య హాస్పిటల్కి వెళ్తూ ఉంటే, కావ్యకి తెలియకుండానే యామిని ఒకవైపు, ఇటు రుద్రాణి ఒకవైపు, ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరకైతే వస్తారు.
ఇక కావ్య లోపలికి వెళ్ళి టెస్టులన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఏ టెస్టులు, అసలు కావ్యకి ఏం జరిగింది అని చెప్పి ఇద్దరు కూడా ఇక డాక్టర్ ఏమి చెప్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా డాక్టర్ వచ్చి, కావ్య నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నువ్వు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నావా, టయానికి ఫుడ్ తీసుకుంటున్నావా, అనవసరమైన స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పి డాక్టర్ అయితే చెప్తుంది. కావ్యకి అంతగా నీరసం అయ్యిందంటే ఏం జరుగుంటుంది అనగానే యామిని, నిజానికి కావ్యకి ఏదైనా హెల్త్ ఇష్యూనా, త్వరలోనే చచ్చిపోతుందా ఏంటి అనగానే, అది జరుగుతుందంటావా, అది జరిగితే ఇంకా మంచిది అని చెప్పి ఇద్దరు కూడా శాడిస్టులాగా ఇక సరే డాక్టర్ ఏం చెప్తుందో విందాము అని చెప్పి అనేసరికి రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య. అన్నీ వచ్చాయి, ఇదిగో నీ ప్రెగ్నెన్సీ రిపోర్టు, నీ ప్రెగ్నెన్సీ చాలా హెల్దీగా ఉంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. డాక్టర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి అనగానే, థ్యాంక్స్ చెప్పడం కాదు, ట్యాబ్లెట్లన్నీ వేసుకో, అలాగే రెస్ట్ తీసుకో అని చెప్పి డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక రుద్రాణి యామిని ఇద్దరికి కూడా ఫీజులు ఎగిరిపోతాయి. ఇక కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని షాక్ అయిపోతుంది యామిని. ఇక కావ్య అయితే అక్కడి నుంచి వేరే వైపు నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. యామిని రుద్రాణి ఇద్దరు కూడా ఇదేంటి ఇలా జరిగింది, కావ్య కడుపుతూ ఉండడం ఏంటి, జరగకూడదని అనుకున్నాను, జరిగిపోయింది, అసలు ఈ కావ్య నన్ను ఎప్పటికీ ఇక రాజుకి భార్య కానివ్వదా అని చెప్పి డిసప్పాయింట్ అవుతుంటే, ఆగు యామిని, అనవసరంగా ఎక్కువ బాధపడుతున్నావు, తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకొని ఇంట్లో చెప్పకుండా ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా కావ్య తెలివిగలది. ఇప్పుడు రాజ్కి గతం గుర్తులేదు, గతం గుర్తులేనప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఎలా చెప్పగలుగుతుంది, చెప్పలేదు. అలా అని చెప్పి తన ప్రేమని ఓకే చేస్తే రేపు కడుపుతో ఉన్న విషయం రాజుకి తెలిసి తనని జీవితాంతం దూరం పెడతాడు. అందుకే కావ్య ఇప్పుడు నూతిలో ఉంది, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడద్దు. కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి నువ్వు ఎక్కడికో ఏదో ఆలోచిస్తున్నావేమో, కావ్య ప్రెగ్నెంట్ అయినందుకు మనకు మంచిగా జరగబోతుంది అని చెప్పి అనగానే, అవును మీరు అన్నది కరెక్టే, ఇక బావకి గతం గుర్తులేదు కాబట్టి కావ్య అసలు కడుపుతో ఉందన్న సంగతి అందరి ముందు బయట పెట్టాలి, రాజ్ని కావ్యని శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి ఇక సరాసరి రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఏమో నేను ఇక్కడే ఉన్నాను, అమ్మ దగ్గర ఉన్నాను అనగానే, బావా నువ్వు అక్కడే ఉండు బావా, నేను వస్తున్నాను అనగానే, నువ్వెందుకు కళావతి, నువ్వెందుకు యామిని అనగానే, వస్తున్నాను బావా. అవును కళావతి ఉందా అనగానే, లేదు తను ఆఫీస్కి వెళ్ళింది అనగానే, అవునా సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి, కావ్య నువ్వు ఇక అడ్డంగా మా చేతిలో బుక్ అయ్యావు, జీవితంలో ఇక నీకు రాజ్కి ఇక భార్యాభర్తల బంధమే తెగిపోబోతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్తారు. ఇక అప్పటికే కావ్య ఇక రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని చాలా నీరసంగా ఇంటికి వెళ్తుంది. కళావతి గారు అని చెప్పి అనగానే, ఏంటి రామ్ గారు ఏంటి ఇలా వచ్చారు అనగానే, ఆఫీస్కి వెళ్ళారు అన్నారు, మరి అప్పుడే వచ్చేసారు అనగానే, తను ఆఫీస్కి వెళ్ళలేదు బావా అని చెప్పి ఇక ఎంటర్ అవుతుంది యామిని అయితే. ఇక వెంటనే కావ్య, ఇదేంటి ఆఫీస్కి వెళ్ళలేదని ఇలా చెప్తుంది అని చెప్పి అనుకునేగానే ఇంతలోనే కావ్య చాలా నీరసంగా ఉంది, నేను లోపలికి వెళ్తున్నాను అనగానే, ఆగు కళావతి, నీకోసం మేమొస్తే నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఎలాగా, అసలు అంత నీరసంగా ఎందుకుంది, అసలు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా ఆఫీస్కి వెళ్ళావా అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు ఇందిరాదేవి, అలాగే అపర్ణ, కావ్య హాస్పిటల్కి కూడా వెళ్ళాను, అయితే అనగానే, అయితే ఏంటి, నువ్వు మా బావని ఏ రకంగా మోసం చేస్తున్నావో మా బావకి తెలియాలి కదా అనగానే ఇక దెబ్బకి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఏ యామిని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అనగానే, మీరు ఊరుకోండి, ఇప్పుడు ఇక్కడ జరిగే విషయంలో ఎవ్వరూ కూడా నోరు తెరిచి మాట్లాడకూడదు, కావ్యని మాట్లాడాలి. ఏ కావ్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, హాస్పిటల్కి కూడా వెళ్ళావు, మా బావేమో నీకు ఏదో జరిగిపోతుందని పాపం టెన్షన్ పడుతున్నాడు, నీకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఇక సాల్వ్ చేద్దామని ఇంటికి వచ్చాను, చెప్పు కావ్య, నీకు ఏంటి ఒంట్లో బాగాలేదు, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళావు,
నీకు ఒంట్లో బాగోలేని విషయం అందరికీ చెప్పాలి కదా అనగానే, ఏంటి కావ్యకి ఒంట్లో బాలేదా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అంటూ ఉంటే, అవును పాపం ఎప్పటి నుంచో ఒంట్లో బాలేదు, 2 నెలలు కావస్తుంది, కానీ ఎవరికీ చెప్పట్లేదు, అందుకే పాపం బాధతో నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటానంటుంది అనగానే, మా కోడలికి ఏం ఒంట్లో బాలేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇక ప్రకాశం సుభాష్ అడగగానే, ఆగండి నా మీద ఎందుకు కోపం తెచ్చుకుంటారు, కళావతి నీ ప్రాబ్లం గురించి నువ్వు చెప్తావా లేతే నా నోటితో చెప్పాలా అనగానే, నీ నోటితో చెప్పినా తన నోటితో చెప్పినా ఇక రాజుకైతే దూరం అవ్వాల్సిందే అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి. ఇక కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనెందుకు మీకు చెప్పాలి, నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు అనగానే ఇక రాజు వచ్చి, కళావతి గారు చెప్పండి, వాళ్ళు కూడా అంటున్నారు మీరు ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళారు, నిజం చెప్పండి, మీకు ఏం ఒంట్లో బాలేదు, మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను, చెప్పండి కళావతి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటే ఏం చెప్పాలో తెలియక కావ్య తడపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా చేతిలో ఉన్న బ్యాగుని లాక్కుంటుంది రుద్రాణి. రామ్ తను చెప్పడం ఎందుకు, రిపోర్ట్స్లో ఉంటే ఉంటుంది కదా, తనకి ఎలాంటి డిసీజ్ వచ్చినా మనందరం కలిసి తనని కాపాడుకుందాం, చూడు యామిని ఈ రిపోర్ట్స్లో ఏముందో చూడు అనగానే ఇక కావ్యకి గుండె జారిపోతుంది. ఇక రిపోర్ట్స్ తీసి ఒక్కసారిగా మిస్ కళావతి ఇక మిస్సెస్ కాకముందే తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ముఖ్యంగా ఇక కావ్య అయితే చాలా సీరియస్గా రిపోర్ట్స్ లాగబోతుంటే, ఆగు కావ్య ఎందుకంత భయపడుతున్నావు, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, మరి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ ఇక్కడ క్లియర్గా రాసిచ్చారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రిపోర్ట్ కూడా వచ్చింది, అంటే నువ్వు క్లియర్గా కడుపుతో ఉన్నావు, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా అందరినీ కూడా నమ్మిస్తున్నావు, మోసం చేస్తున్నావు, ఈ కావ్య మోసగత్య, బావా నిన్ను పక్కన పెట్టి ఎవరితోనో తిరిగి ప్రెగ్నెంట్ వచ్చి ఆ ప్రెగ్నెంట్ని నీ ఖాతాలో వేయాలనుకుంటుంది ఈ మహానుభావురాలు అనగానే ఇక ఒక్కసారిగా కావ్య ఇక అలానే కూర్చొని కూలబడిపోతుంది. ఏంటి కళావతి ఏమి మాట్లాడవేంటి అని చెప్పి రాజు అడుగుతుంటే, ఇంకా ఏం మాట్లాడాలి రామ్, జీవితంలో తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది, అందుకే ఈరోజు అలా కూలబడిపోయింది, చిచ్చి కళావతి అంటూ ఇక నువ్వు ఎంత ప్రేమ పెట్టినా నిన్ను ఎందుకు పక్కన పెట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఏ కావ్య నువ్వు ఈ ప్రెగ్నెంట్ ఎందుకు దాచిపెట్టావు, అంటే ఏదో తప్పు చేసావు కదా, చీచి నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి రుద్రాణి అంటుంటే ఒక్కసారిగా కావ్య ఇక రుద్రాణి పీక పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చంపలు వాయించి పెడుతుంది. ఇక ఇంట్లో అందరూ ఎంత ఆపినా కూడా ఆగదు. ఇక ముఖ్యంగా ఇక ఆ తోపిసలాట్లో ఇక కావ్య అయితే, నా క్యారెక్టర్ గురించి నా గురించి తప్పు మాట్లాడే అర్హత మీకు లేదు, అసలు మీరిద్దరూ అసలు ఆడజన్మలు ఎత్తారా, నా గురించి తప్పు మాట్లాడతారా అని చెప్పి కావ్య అనగానే ఇక ఎంటనే అక్కడే ఉన్నా, నీ గురించి తప్పు మాట్లాడడం, మరి నువ్వు ప్రెగ్నెంట్ వచ్చిన సంగతి ఎందుకు దాచావు, అసలు ప్రెగ్నెన్సీ నీకు రావడం ఏంటి, నీకు పెళ్ళే జరగలేదు కదా అనగానే ఇక వెంటనే కావ్య, జరిగింది, నాకు పెళ్ళి జరిగింది కాబట్టే ప్రెగ్నెన్సీ వచ్చింది, రామ్ గారు నేను మిమ్మల్ని మోసం చేయలేదు, మీతో ఫ్రెండ్షిప్పే అన్నాను, నాకు ఆల్రెడీ పెళ్ళైంది రామ్ గారు అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళావతి గారు అంటే యామిని వాళ్ళు చెప్పినట్టుగానే మీరు పెళ్ళయ్యి పెళ్ళి కానట్టుగా నా దగ్గర నన్ను మోసం చేశారా, మీ దుగ్గిరాల కుటుంబం అంతా కలిసి నన్ను ఏమార్చి నన్ను ఎందుకు మోసం చేశారు అనగానే ఇక అపర్ణ, అరే నీకు తర్వాత విషయాలన్నీ తెలుస్తాయి, ఏ మోసం చేయలేదు నాన్న అనగానే, చాలు ఆపండి కళావతి, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు మాత్రం నన్ను చాలా బాధ పెట్టి చివరాఖరికి పెళ్ళి జరిగింది ప్రెగ్నెంట్ అని చెప్తున్నావు, ఛీ అసలు నీ గురించి నేను ఇంతగా ఎందుకు ప్రేమించానని ఫస్ట్ టైం బాధపడుతున్నాను, అంతగా ప్రేమించిన యామినిని పక్కన పెట్టి నిన్ను నేను ప్రేమించాను అంటేనే నా మీద నాకే కంపరంగా ఉంది, అసలు నువ్వు పెళ్ళయినట్టుగా నా దగ్గర లేకుండా ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెంట్ వచ్చినాక పెళ్ళని చెప్తున్నావంటే ఆ యామిని రుద్రాణి గారు చెప్పినట్టుగానే మీరు నిజంగానే నన్ను మోసం చేశారు, మీరు ఏదో దాచిపెట్టారు,
అసలు మీరు అనగానే చాలు ఆపండి, నేను ఏ తప్పు చేయలేదు, అనవసరంగా మీరు నన్ను బాధ పెట్టకండి, మీరు నన్ను దూరం పెట్టండి, నేను తప్పు చేశాను కదా, నాతో మీరు మాట్లాడద్దు, మా ఇంటికి రావద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక కావ్య అయితే తనకు తానే శిక్ష వేసుకొని రాజుని దూరం చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఒంటరిగా ఏ రకంగా పోరాటం చేస్తూ తన బిడ్డకి జన్మనిస్తుంది, రాజ్కి ఇక ఎప్పటికీ గతం గుర్తుకొస్తుంది, రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.